రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో ప్రవేశించక మునుపు, ప్రభు యొక్క బలలో చేయవేకు మునుపు మన జీవితాల్లో ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్మరణించుకుంటూ ఒకరోజు ప్రభు వచ్చి నన్ను తీసుకెళ్తాడన్న శుభప్రదమైన నిరీక్షణతో మరి మనం వ్యక్తిగతంగా బలలో సరి చేసుకుని మన బలహీనతలు ఏమనుంటే దేవుని రాజ్యానికి అడ్డు రాకుండా సరి చేసుకుంటూ దేవుని రాజ్యం కొరకై సిద్ధపడే విధానంగా సిద్ధపడే బలలో పాల్గొనక మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. మిమ్మల్ని పిలిచింది భోజనానికి కూర్చోవడం కాదు, ఇటు తిరుగు. నువ్వు మొంగడకు రా, నీకు ఎప్పుడో చెప్పావు ఫస్ట్ టైం మొంగడ కూర్చొని. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి నేను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడేది వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచేదను నేను. ఇక్కడ సరే వాటి గురించి ఇక మీద ఏం జరుగుతుంది అన్న తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఇక్కడికి రమ్ము. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఇంతకుముందే చెప్పబడింది. సంఘం ఎత్తబాటుకు సూచన, సంఘం ఎత్తబడే విధానాన్ని ఇక్కడ చూపిస్తాను. సరే, ఓకే, సంఘం ఎత్తబాటు గురించి చూస్తున్నాం. సంఘం ఎవరు ఎత్తబడుతున్నారు? సంఘము కంటే మొట్టమొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మరణము కాని నిద్రలో ఉండవాళ్ళు ఎత్తబడుతున్నారు. వారి గురించి ఒక 5 వారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. 5 ఆరాధనలు, 5 టేబుల్ వర్తమానాలు ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, రెండో కోణాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఎవరు ఎత్తబడతారు అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సరే, ఇక్కడ మన బాగుంది. సజీవులే జీవం కలిగిన వారి గురించి గత కొన్ని వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. గత కొన్ని వారాలు ఎన్ని వారాలు ధ్యానించాము? 2 వారాలు ధ్యానించాం. ఈ వారంతో 3వ వారం. కాబట్టి ఇప్పటికే 3 ఆరాధన వర్తమానాలు అయిపోయాయి. ఇక 2 టేబుల్ వర్తమానాలు అయిపోయింది. ఈరోజు 3వ టేబుల్ వర్తమానం. ఏంటి మాట అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు అంటే ఎవరు అంటే వాక్యం వినినటువంటి వారు. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదివినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రభు ఎలా వస్తున్నాడు అనేది రాయబడుతూ వచ్చింది. ఆయన ఎలా వస్తున్నాడో బైబిల్ రాయబడుతూ వచ్చింది. మనం ఎట్లా ఎత్తబడుతున్నాం అన్నది కూడా కొన్ని కోణాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన ఎలా వస్తున్నాడు? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు అని దేవుని వాక్యం ఉంది. పరలోకం నుండి ప్రభు వస్తున్నాడు మధ్యాకాశానికి. మనం సంఘంగా ఎత్తబడతాం. సరే, ప్రభు వచ్చే కోణాల గురించి ఇంకా చాలా ఉన్నాయి, మనం ధ్యానించాల్సింది. అప్పుడే అవలా, చాలా టైం పడింది ప్రభు వచ్చే దాని గురించి ధ్యానించాలండి. అసలు మనం వెళ్ళేది ముందు ధ్యానిస్తే అప్పుడు ప్రభు ఎలా వస్తున్నాడో తర్వాత చూడొచ్చు. సరే, ఇక్కడ చూసే మాట ఏంటంటే సంఘముగా అంటే మరణం కానీ నిద్రలో ఉండే వాళ్ళు లేపబడుతున్నారు. వాళ్ళు ఎలా ఉంటారు అనేది 7 విషయాలు చూసాం. ఎవరెవరు ఏ అనుభవం ఉంటారు. ఇప్పుడు సజీవులే కానీ జీవం కలిగిన వారు అంటే బ్రతికుంటాము కానీ క్రీస్తు యొక్క జీవం మనలో లేకపోతే మనం ఎత్తబడలేము. మీకు అర్థమవుతుందండి? బ్రతికున్నాం కానీ క్రీస్తు యొక్క జీవం మనలో లేనప్పుడు మనము ఎత్తబడటానికి అసంభవం. అంటే దేవుని రాజ్యానికి వెళ్తాం, నరకానికి వెళ్ళిపోతాం. దాంట్లో అసలు డౌటే లేదు, 100% డౌటే లేదు. వాక్యం మన జీవితంలో విననప్పుడు, దేవుని వాక్యం మన జీవితంలో లేనప్పుడు మనం నరకానికి వెళ్తాం. అది వాక్యం స్పష్టంగా మనకు తెలుస్తుంది. సరే, ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 30 వర్స్ 20. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి అది కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూసారండి. ఏమైనా రాయబడుతుంది? ఇంకా చదవడానికి ఏం లేదండి, మరి ఇంకొక అధ్యాయం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మరొక కోణం చూస్తున్నాం. ఏంటి మాట అంటే బైబిల్లో రాయబడినటువంటి మరొక కోణాన్ని చూస్తున్నాం. ఏంటి ఆ మాట? చూడండి, నీ ప్రాణమునకు మూలమైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి.
అంటే జీవం మనలో, ఆ కోరుకున్న జీవం కావాలని, ఆ జీవం మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆయన వాక్యాన్ని వింటాం. ఏమింటామండి? ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. అంతేగాని అది ఏదైతే ఏమి లేదు, బల్ల టయానికి మనం లేకపోతే నిద్రపోతేట. అదేరే కదా కిష్టమక్క ఉందా? అవునా కదా కిష్టమక్క? ఇంకా చెప్పాలి మీరే మొదలు యవనస్తుడు. ఏమోలే ఏ టైంకి ఏమోలన్నట్టు నిద్రపోతేట చైర్స్లో ఉండేవాళ్ళు చెప్పాలి. బల్ల టైంకి లేపుతాడు, ఎట్టగొట్ట ఆయన టేబుల్ కొడతాడు, చేయెత్తండి అంటాడు, తీర్మానం చేసుకోమంటాడు, అప్పుడు చేయెత్తితే సరిపోయింది అనుకుంటున్నారా? అది కాదు. బైబిల్ అంటుంది ఆయన వాక్యాన్ని విన్నటువంటి వారిలో జీవం ఉంటుంది. అంటే ఎవరైతే వాక్యాన్ని వింటారో వారిలో జీవం ఉంటుంది. చూడండి స్పష్టంగా అంటాడు కదా, ఆయన వాక్యమును విని. ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటారో వారిలో జీవం ఉంటుంది. సరే ఆ వాక్యం ఎలాంటిది అంటే 7 విషయాలు మనం ఆరాధనలో చూసాం. మొదటిగా ఆ వాక్యం ఎలాంటిది? లేత గడ్డి మీద పడుచున్న ఎలాగూ చినుకుల వలె. 2, వాక్యం ఎలా ఉంది? నెరవేర్చబడుతుంది. 3, పచ్చిక మీద కురియు వర్షపు జల్లుల వలె ఉంది. 4, మధురమైన చుంటిదైన తారల కంటే కూడా శ్రేష్టకరమైన మధురమైనది. అంటే ఈ లోకంలో ప్రపంచంలో తీయనైనది ఏదైనా ఉందంటే జుంటితేన. దానికంటే తీయనది ఏంటంటే ఇక వాక్యమే. అంతకంటే తీయనంది ఈ వాక్యం తిన్నవాడు. జుంటితేన తాగినవాడు తిన్నవాడికి షుగర్ వచ్చిద్దేమో, షుగర్ ఉండేవాడికి ఎక్కువ అయితేమో. కానీ ఈ వాక్యం తిన్నవాడికి, తీయనైన వాక్యం తిన్నవాడికి ఎప్పుడు షుగర్ పెరగదు. షుగర్ కంట్రోల్ ఉండేది, బీపీ కంట్రోల్ ఉండేది. అదే గొప్పది ఈ వాక్యం, మధురమైనది. ఈ వాక్యం జుంటితేన దానిల కంటే మధురంగా ఉంటుంది, ఎంతో స్వీట్గా ఉంటుంది. కానీ షుగర్ రానికుండా ఆపేసింది. లోకంలో ఉండే స్వీట్లు ఎలాంటివి చెప్పండి? లోకంలో మనం తినే స్వీట్లు ఎలాంటి తెల్లగా ఉంటాయి. అది నేను ఎలాంటి ఎర్రగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, రకరకాల స్వీట్స్ ఉంటాయి. షుగర్ ఒకటి రాకుండా తినండి, స్వీట్స్ రకరకాలుగా ఉంటాయి. కానీ రకరకాల స్వీట్లు అన్ని తిరిగితే ఏమైతే తింటే లోపల ఉన్న షుగర్ ఎక్కువైపోయింది. అందుకే తిమోతి అంకుల్ దగ్గర రకాలుగా నేను ఎప్పుడు చెబుతూ వస్తాను. తిమోతి అంకుల్ ఎవరైనా తన అంకుల్ దగ్గరికి వస్తే ఒకటే అడిగేవాడు. నేను ఆయన దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు చూస్తూ ఉండేవాడు. అరే లోపల బయట బాగున్నారా అనేవాడు, అడిగేవాడు. ఫస్ట్ ఇదే అడిగాడు. అంకుల్ ప్రైలాడ్ అంకుల్ అంటే ప్రైలాడ్ రా, లోపల బయట బాగున్నావా అనేవాడు. ఆ అంకుల్ బాగున్నాను అనేవాడు. మనం ఏంటి, లోపల ఆరోగ్యము బయట దేహం బాగుందా అని మనం అర్థం చేసుకునేవాడు. అంకుల్ ఏమంటాడు, లోపల బయట అంటే ఆత్మీయ జీవితము, క్రైస్తవ జీవితము, బాహ్యంగా కూడా నీ జీవితం ఎలా ఉందని అర్థం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంకుల్ చెప్పాడు, అరే ఆడు అన్నవాడికి నీకు అర్థం తెలుసా అనేవాడు. ఏమని అంకుల్, లోపల బయట అన్నారు కదా, మీరు అన్నారు, ఆయన చెప్పాడు. అంకుల్ అంటే ఇచ్చాడా, లోపల అంటే ఆత్మీయ జీవితం, బయట అంటే తాను జీవించే సాక్షార్థమైన జీవితం. 2 బాగుండయా, వాడు బాగుండయి అన్నాడు. కానీ వాడికి అర్థం కాక బాగుండయి అన్నాడు. అది నిజంగా అర్థమైతే ఆ మాట చెప్పలేడేవాడు. వాడు వచ్చిన వాళ్ళు నేను బాగానే ఉన్నాను అంకుల్ అంటే, అరే వీడు కూడా తెచ్చిరా అనేవాడు, వీడు కూడా తెచ్చి అనేవాడు. ఏంటి స్వీట్లు, ఎవరో ఒకళ్ళు వచ్చి అంకులు తెచ్చిచ్చేవాడు కదా, అంకుల్ బాగున్నామని. అంకులు ఏం చేసేవాడు అంటే మంచి మంచి స్వీట్లు తెచ్చేవాడు. కానీ గుడి ఆంటీ కూడా మంచి స్వీట్లు తెప్పించేది. అదేదో పేరుంది ఎంబ్రాయిడరీ, అక్కడి నుంచి తెప్పించేవాడు. ప్రత్యేకంగా పంపించాలా, ఇంట్లో ఎట్లా సిద్ధపరచుకుంటారు అట్లుండి. ఎందుకు, వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి. కేజీ 800, 700, 2012, 13 సంగతి చెప్పింది, ఇప్పుడు చెబుతుంది. అంటే అలాంటి స్వీట్లు వచ్చిన వాళ్ళకల్లా ఒకటి రానివాడు. వీళ్ళు అనుకునేవాళ్ళు ఏం ఎత్తాడు ఒకటంటే అనుకునేవాడు. స్వీటు ఆ షుగర్ ఉండేవాళ్ళు దానిక చూస్తూ ఉండేవాడు. ఎందుకు, లోపల బయట బాగున్నావు అన్నాం కదా, ఇది తింటేనే షుగర్ వచ్చింది, తినకపోతేనే అంకుల్ ఏమంటాడు, అలా బాగుతూ ఉండేవాడు. సరే ఏదైనా వాక్యం ఎలాంటిదంటే ప్రియులారా, ఈ లోకమైన స్వీట్లు తింటే షుగర్ ఎక్కువైంది, కానీ అవి తినకుండా ఉండే అదొక వ్యసనం. షుగర్ అట్టిపండు తినకూడదు, షుగర్ ఎక్కువైంది, కానీ దాన్ని తినకుండా ఉండలేం. అంటే అదొక వ్యసనం లాంటిది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి స్వీట్స్ షుగర్ వస్తాయేమో, కానీ దేవుని వాటికంటే మధురమైనది. అంటే అంత చక్కగా, జుంటి తేనె కంటే కూడా మధురమైన, అంత తీయగా ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది. మనం ఎంత తిన్నా చేదనిపించదు, అంత గొప్ప వాక్యం అది. ఇక ఎన్నో మాట ఇది, 4. 5వదిగా మంచు బొట్లు వలె పడుతున్నటువంటి వాక్యం. అంటే వాక్యం చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉన్నటువంటి వాక్యం. 6వదిగా యథార్థమైనటువంటి వాక్యం, ఉన్నట్టుగా ఉన్నటువంటి వాక్యం అది. 7వదికి వాక్యం ఎలాంటిది, స్థిరపరచబడింది. వాక్యం స్థిరపరుస్తుంది. వ్యసనముల నుండి మన ప్రాణం నీరైపోతున్న మనల్ని కూడా స్థిరత్వం కలిగి స్థిరపరిచినదిగా ఉంది. ఇది ఎన్నో మాట, 7. ఇంతటితో ముగింపు అయిపోయింది. టేబుల్ వర్తమానం కాదండి, ఆరాధన. ఇప్పుడు టేబుల్ వర్తమానంలో చూస్తున్నాం. ఏంటి మాట, వాక్యం ఎలాంటిది. ఎందుకంటే వాక్యం విన్న వారిలో జీవం ఉంటుంది, వాళ్ళు ఎత్తబడతారు సజీవులే. కానీ వాక్యం విన్న వారిలో జీవం కలిగిన వారు
ఎత్తబడతాను. అంటే సజీవులమై ఉండి వాక్యం పెడచెవిని పెడితే మనం ఎత్తబడలేం, అంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేం. సజీవులుగా ఉండి వాక్యాన్ని శ్రద్ధతో విన్నవారు సంఘంకి ఎత్తబడతారు. వారు జీవం ఉంది కాబట్టి. సరే, అందుకే వాళ్ళు సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు అనేది. రెండో వాక్యం ఎలాంటిది అన్నది 7 విషయాలు చూసాడు. ఎలా ఉందన్నది, ఎలా వాక్యం ఉందండి. ఇప్పుడు చూసే మాట ఏంటంటే వాక్యము మన ఎడల చేసేవి ఒక 7 విషయాలు ఉంటాయి. వాక్యం మన ఎడల చేసేవి ఏంటంటే ఒక 7 విషయాలు ఉంటాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభువుని అడిగే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. సమయంలో తండ్రి, టేబుల్ వరకు మనం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడు కండేది మానవుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కండేది మానవుడి వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాలను నీ కొనదై చొప్పున మాకు నాతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని దేవా, వాక్య వెలుగులను నాకు స్థిరపరచి బలపరచమని ప్రభా. దేవా, నీ వాక్యం చేసేవి ఏంటో మేము చూస్తున్నాం. మా ఎడల చేసేవి కూడా ఎలా ఉందో చూసాము. మా ఎడల చేసేవి ఏంటో చూడబోతున్నాం. సాయం చేయండి. వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయండి. వాక్యానుసారంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, మీకు మహిమకరంగా సిగ్గుకరంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు ఘనత కొరకే బలలో పాల్గొనడం కొరకే అవసరమైన వర్తమానం పరలోకం నుండి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎత్తిపడతానంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించిన నాతో మాత్రం మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు భయం తెచ్చుకోమని యేసు ప్రభు నామ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. 12:25 అయింది టైము. దేవుని వాక్యం కాదు, 12:20. త్వరగానే ముగిచ్చేద్దాం కాబట్టి ఈరోజు స్పెషల్ ఏం లేదు, సాంబారే, అందుకే త్వరగా ముగిచ్చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో మొదటి కోణాన్ని చూస్తున్నాం. వాక్యము మన ఎడల చేసేవి. మొదటిది రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు మొదటి మాట కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 133 వచనం. కీర్తన 119వ అధ్యాయం 133 వచనం. నీ పాపం కాదమ్మా, ఆయనే పాపం చేయదా అమ్మా. అయిపోయింది స్కూల్లో పాఠం. నేను చదువుతా చూడండి బైబిల్ ఎట్లాగో. చూడండి, బైబిల్ చదవటం కూడా ఒక టాలెంట్. అది ఆ బైబిల్ చదవటం కూడా ఒక వరం లాంటిది. మనం పాఠాలు కొన్ని వాక్యాలు మనం తప్పుగా చదివేటాలు ఎత్తిపడేటాలు కాదు. స్పష్టంగా బైబిల్ చూడండి, ఎంత చక్కగా ఉండాలి బైబిల్ అంటే, చదవటం అంటే. నాకు బోధించడం కంటే పైనుండి ఎవరైనా బోధిస్తుంటే వాక్యం చదవటం నాకు ఇంట్రెస్ట్. అందుకే మత్తయ్య వచ్చినప్పుడు కూడా అప్పుడు చదువుతూ ఉండే, ఎవరైనా స్పెషల్ స్పీకర్స్ వస్తే నేను వాక్యం చదువుతా. ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్. చాలా రోజులు అయింది నేను వాక్యం చదివి చెప్పేవాళ్ళు చెబుతున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్. సరే చూద్దామండి. ఇంట్రెస్ట్ అంటే పాఠంలో చదవకూడదు, చూడండి బట్టి పట్టకూడదు. మళ్ళీ నేను చదువుతా చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తున్నాము వాక్యం మన ఎడల చేసేవి. మొదటిది ఏంటంటే ఏ పాపం మన ఎడల ఏలకోకుండా ఆపుతుంది. ఏం చేస్తుందండి? ఏ పాపం కూడా మన ఎడల ఏలకోకుండా ఆపుతుంది. ఏలటం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం అంటే పాపం మన మీద ప్రభుత్వం చేయకోకుండా మన ఎడల వాక్యము కాపాడేది ఉంటుంది, అడ్డగిస్తుంది. పాపం మన మీదకి రాకుండా, పాపం మనలో ప్రవేశించుకోకుండా అగ్ని ప్రాకారంలో గోడల వలె రెండంచుల వాడైన ఖడ్గం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము పాపం మన జీవితాల్లో ప్రభుత్వం చేయకోకుండా అడ్డగిస్తుంది. ఏం చేస్తుందండి? పాపం మన జీవితంలో ప్రభుత్వం చేయకుండా అడ్డగిస్తుంది. అందుకే అంటాడు కదా, రండి ఆదికాండం 4వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా? చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మొదటి కోణం చూస్తున్నాం. పాపము ఏలటం అంటే ప్రభుత్వం చేస్తుంది. ఏలటం అంటే అధికారం, ప్రభుత్వం. దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటో తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో నీవు సత్క్రియ చేసిన తలెత్తుకునవా అంటే మంచి జీవితం నీలో ఉంటే తలెత్తుకునేలాగా ఉంటావు. ఒక మంచి జీవితం, ఒక మంచి అనుభవం నాలో లేనప్పుడు
సత్క్రియ చేయని వాకిట పాపం పొంచి ఉండును. వాకిట పాపము పొంచి ఉండు, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. పాపము ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారం. పాపాన్ని మనం ఏళ్తున్నాం. పాపం మనల్ని ఏరేదుకుంటుంది. ఏది చేసినా ఏముంది? ఏం చేసినా నష్టం మనకే కదా. పాపం మనల్ని వెళ్ళినా, మనం పాపాన్ని వెళ్ళినా చివరికి మన జీవితంలో జరుగుతుంది. పాపం ఏం చేస్తుంది? మనల్ని ఏలుతుంది, అధికారం చేస్తుంది మన మీద, ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడుండి చేస్తుందండి? వాకిటి దగ్గరే. నీ ఎడల దానికి వాంఛ కలుగును. కానీ నువ్వు ఎక్కడైతే ఉండవో, నువ్వు సత్క్రియ చేసేటప్పుడే వాకిట పాపం పొంచి ఉంటుంది. అది నీ మీద ప్రభుత్వం చేయడానికి. దేవుని మందిరం ద్వారం ఎదుటే, మన హృదయంలోనే ద్వారముల దగ్గరే పాపం పొంచి ఉంటుంది. పాపం పొంచి ఉండి మన మీద ప్రభుత్వం చేయడానికి ఇష్టపడుతుంది. అయితే వాక్యం ఇచ్చే మన జీవితంలో మన ఎడల వాక్యం అనేది చేసేవి ఏంటంటే, వాక్యము మన జీవితంలో పాపం ప్రభుత్వం చేయకోకుండా ఆపుతుంది. పాపం ప్రభుత్వం చేయకోకుండా అడ్డగిస్తుంది. ఏ పాపము నన్ను ఏలనీయకము అంటే, ఏ పాపం నా మీద ప్రభుత్వం చేయకుండా కాపాడు. పాపం మానవుడు ప్రభుత్వం చేసేదుకుంటుంది, అధికారం చెలాయిస్తుంది పాపం మానవుడి మీద. ఎప్పటి నుంచి చెలాయిస్తుందండి? వాటర్ పెట్టేది ఎవరు? వాటర్ ఉండేది. కడుప నేను తీసుకోనక్క, మంచిది, నువ్వు కూర్చోనన్నా. అక్కడ పెట్టమని ఎవరు చెప్పారు? పట్టుకునేది అక్కడ అవసరాన్ని బట్టి నువ్వు ఇవ్వాలి. ఎవరికి అప్పు చెప్పిన పని వాళ్ళే చేయాలి, సరేనా? కాదంటే ఇంకొకటి ఇచ్చేయటమే, డౌటే లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, బైబిల్ రాయబడిన మాట, పాపం మన పైన ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే అది వాకిడి దగ్గర పొంచి ఉంది. హృదయం అనే వాకిడి దగ్గర. ఆయన అన్నాడు కదా, ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం తలుపు తెచ్చినలా నేను అతను నాతను భోజన సావాసం కలిగి ఉంటాం. హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాడు. అయితే ఆ హృదయం అనే తలుపు ఆయన కొరకే తెరవాలి. కానీ పాపము వేషధారణతో వచ్చింది. పాపము సాతానుడు ఎలా ఉంటాడంటే, పాపంలో మనం పడిపోవడానికి వెలుగుదోతం అనే వస్తాడు సాతానుడు. యేసుప్రభు వారు మన దగ్గరికి వస్తాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎక్కడ క్రీస్తున్నాడు అక్కడ క్రీస్తున్నాడు అని మీరు వెళ్ళొద్దు, నమ్మొద్దు. అటు ఇటు పరిగెత్తేవాడు చాలా మంది ఉంటారు. అటు ఇటు పరిగెత్తేవాడు. ఎక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అక్కడ స్వస్థతలు జరుగుతుంటే సికింద్రాబాద్ వెళ్తారు, ఇంకా ఆడకేడికి తిరిగి వస్తారు, అన్ని చోట్ల కూడా తిరిగి వస్తాం. ఎక్కడికి వెళ్ళినా మన స్వస్థత రాదు. ఎందుకని? క్రీస్తు అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడంటే కాదు, విశ్వాసం ఇంపార్టెంట్. వాక్యం మన జీవితంలో ఉంటే ప్రాముఖ్యత. వాక్యం ఎంత వింటామో అన్నది ఇంపార్టెంట్. ఎంత వాక్యం మనం వింటామో అంతగా మన జీవితంలో పాపం మనల్ని ఏలకోకుండా అడ్డగించేది ఉంటుంది వాక్యం. ఈరోజు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో బల దగ్గరకు వచ్చి కొంతసేపు 1 గంట ఆగిన తర్వాత తీర్మానం చేసుకున్న వాళ్ళు చేయొత్తమంటే చాలా వరకు చేయెత్తుతాం మనం. ఎందుకు చేయెత్తుతున్నాం? తీర్మానం చేసుకున్న వాళ్ళు, బలలో పాల్గొంటారు, యోగ్యత లేని వాడు చేయెత్తమంటే అందరూ చేయెత్తుతాం. ఎందుకంటే చాలా వరకు ఆల్మోస్ట్ చేస్తున్నాం. కారణం ఏంటి? పాపలు పడిపోయిన వారు మొత్తట్లో. ఎందుకు పడిపోతున్నా? ఏలుతుంది పాపం, ప్రభుత్వం చేస్తుంది నీ పైన నా పైన. పాపం మన పైన ప్రభుత్వం చేయటమే. మనం ఎలాంటి వారు? అసలు మనం ఎలాంటి వారిని? పరిశుద్ధులమే. ఆ గుర్తింపు మనకు లేదా? రక్షణ మార్మోస్ బాప్తిజం మొదటనే నీకైనా నాకైనా పరిశుద్ధులమైన గుర్తింపు మనకు ఇవ్వబడుతూ వచ్చింది. పరిశుద్ధులు కాబట్టి మనలో పాల్గొంటున్నాం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని మందిరానికి పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుని మందిరానికి వచ్చాం. మరి అట్లాంటి జీవితం కలిగిన మనలో పాపం ప్రభుత్వం చేయటం ఏంటి? మన మీద పాపం అధికారం చేయటం ఏంటి? అది కరెక్ట్ కాదు. మన ఇంట్లోకి ఎవడో వచ్చి అధికారం చేస్తే మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు ఇది మనకు దేవుడు ఇచ్చిన మందిరం. ఈ మందిరంలో ఎవరు వచ్చి ఇక్కడ అధికారం చేస్తే మనం ఒప్పుకుంటామా? ఎవరు ఒప్పుకుంటామా? ఒక లోకస్తులు అన్నిలో రక్షణ పొందిన వాళ్ళు వచ్చి ఇక్కడ అధికారం చేస్తారంటే ఒప్పుకుంటామా? లేదే. ఎందుకంటే ఇది మాకు దేవుడు అనుగ్రహించింది, మా కష్టాల చేతంతో దేవుడు మాకు ఇచ్చిన మందిరం ఇది. ఇక్కడ ఎవరు అధికారం చేయడానికి లేదని మనం ఆటగిస్తాం. మరి అలాంటప్పుడు మనం పరిశుద్ధులమే. మన కొరకే మనం పరిశుద్ధులుగా చేయడానికి యేసుప్రభు వారు కలవరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లకి లోకానికి వచ్చాడు. ఇదిగో యేసు రక్తం అనేది పాపలను మనం పవిత్రులుగా చేయను. మరి అంత గొప్ప రక్తం ద్వారా మనం పవిత్రపరచబడి, అంత గొప్ప సిలువ ద్వారా మనం పరిశుద్ధంగా చేయబడిన తర్వాత పాపం మనలో ప్రభుత్వం చేయటం ఏంటి? అర్థమవుతుందండి? ఎంతో గొప్ప అనుభవం ఉంది. కలవరిశిల యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చాం. ఆ రక్తం ద్వారా మన జీవితాన్ని మార్చుకున్నాం. ఆ రక్తం ద్వారా మన ప్రవర్తన మార్చుకున్నాం. ఆ రక్తం ద్వారా మన జీవితాన్ని మార్చుకుని
ప్రభు యొక్క రక్తం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుని పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఇప్పుడు ఆ పరిశుద్ధతలో ఉన్న మనలో పాపం ఏరటం ఏంటి? అవకాశం ఎవరిచ్చారు? మరి దేవుడు ఇచ్చాడా, మనం ఇచ్చామా? మనం ఇచ్చినప్పుడు మనం బలలో ఎట్లా పాల్గొంటాం? దేవుడేమో మనకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు, ఉచితమైన రక్షణ ఇచ్చాడు, ఆయనతో పాటు ఉండే ధన్యతను ఇచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం చేసింది ఏంటి? ఆ పరిశుద్ధమైన జీవితాన్ని దారి తప్పించుకుని ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోయి అపవిత్రమైన వారుగా, పాపంలో పడిపోయిన వారుగా బల్ల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటున్నాం. మనకేముండాలి చెప్పండి? అలా ఒప్పుకోవాలంటే ఏముండాలా? నా నోటితో నేను అనకూడదు, తర్వాత సేవకుడు నన్ను అన్నాడు అనుకుంటాను. ఏముండాలా? పిల్లలను తిడతారు కదా, బూతు మాటలు తిడితేను, చెప్పిన మాట వినపోతేను ఏమంటాము? చెప్తావా అని చెప్పు. ఏమంటారు? చెప్పమ్మా, ఏదో చదువుతున్నావు చెప్పమ్మా. ఏంటి? ఎవడన్నా మమ్మీ తిట్టిదా నిన్నట్టగా? తిడితేనే చెప్పలే, పర్లేదు. ఏమంటాము? ఏ ముఖం పెట్టుకుని మనం బల దగ్గరికి వస్తున్నాం? బలలో పాల్గొంటానికి అసలు ఏ ధైర్యంతో వస్తున్నాం మనం? నేను రక్షించబడ్డాను, మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను ధైర్యమా? లేదంటే నా జీవితంలో పరిశుద్ధత ఉందన్న ధైర్యంతో వస్తున్నావా? ఏ ధైర్యంతో బల దగ్గరికి వస్తున్నావు? నీ ధైర్యం అంతా, నువ్వు ధైర్యంగా ఉన్న ధైర్యం అంతా కూడా ఆయన ఒక రోజు ఆయన తీర్పులోకి తీసుకురాబోతున్నాడు. బలలో ఎలా పాల్గొనబోతున్నాం మనం? ఎలా చేయబోతున్నాం? అసలు ఏ ధైర్యం మనకు ఉంది? వారమంతా పాపం చేసి ఇష్టానుసారమైన పాపం జీవితాన్ని జీవించి ప్రభు నేను బలలో పాల్గొంటాను, అయోగ్యుడు నేను ఒప్పుకొని బలలో చేయబెట్టడానికి ఏమాత్రం అధికారం ఉంది మనకి? ఏమాత్రం అధికారం? వారమంతానేమో పాపం మన మీద వెళ్ళడానికి అధికారం ఇచ్చాము. ఇప్పుడు మందిరంలోకి వచ్చాము, ప్రభు నేను పాపం నన్ను క్షమించాయని ఒక మాట ఒప్పుకొని బలలో పాల్గొంటున్నాం. ఒక రోజు సిగ్గులేని ముఖంతో ప్రభుని ఎదుర్కోవాలి, అది గుర్తుపెట్టుకో. నీవైనా నేనైనా ఒక రోజు సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కోవాలి. ఆయన కలుసుకునేటప్పుడు సిగ్గులేని వారిగా, వాడబారని మహిమా కిరీటాన్ని పొందడానికి సిగ్గులేని వారిగా ఆయన ఎదుర్కోవాలి. ఇక్కడేమో సిగ్గుపడే పాప జీవితాన్ని జీవించి నేను మళ్ళీ క్రైస్తవుని బలలో పాల్గొంటాను. ఇక్కడేమో మనం సిగ్గుపడేది, దేవుడు కూడా సిగ్గుపడే జీవితాన్ని ఇక్కడ జీవిస్తున్నాము. మళ్ళీ నేను క్రైస్తవుని ప్రభు అనుకుంటున్నాను. ఏమంటున్నాము? క్రైస్తవుని ప్రభు అని బలలో పాల్గొనాలి ప్రభు అంటున్నాం. జాగ్రత్త. వాక్యము పాపం ఏలకోకుండా, ప్రభుత్వం చేయకోకుండా ఆపింది. అసలు పాపంలో పడుతున్నాం అంటే వారం అంతటి కూడా కారణం ఏంటంటే వాక్యం మన జీవితంలో లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అదే, ఆయన వాక్యాన్ని వినిన వారు జీవాన్ని కలిగి ఉంటారు, జీవాన్ని కోరుకుంటారు, కాబట్టి జీవాన్ని పొందుకుని ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం ప్రతి వారం పాపంలో పడిపోతున్నాం అంటే అర్థం ఏంటి? ప్రతి వారం మనం పాపంలో పడిపోతున్నాం అంటే అర్థం ఏంటి? నువ్వు ఇక్కడ కూర్చో, అడే కూర్చో. మనం ప్రతి వారం పాపంలో పడిపోతున్నాం అంటే అర్థం ఏంటి? మనకుండా చెడ్డలు బట్టి ఏంటి చెప్పండి ముందర. ఎవరైనా ఏదైనా పని చూస్తే అటే చూస్తాం, వాక్యాన్ని వదిలిపెడతాం. అసలు ముందర ఆ వ్యసనం పోవాలి మనకి. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, బైబిల్ అంటుంది కదా, మొట్టమొదటిగా మన జీవితంలో వాక్యం చేసేది ఏంటంటే, మన జీవితంలో వాక్యం చేస్తున్నవి మొదటగా చేసేది ఏంటంటే, మన మీద పాపం ఏలకోకుండా అడ్డగిస్తుంది. మనలో ఒక పాపం రాకుండా వాక్యం మన చుట్టూ అగ్ని ప్రాకారం వల్లనే. ఎట్లా అగ్ని ప్రాకారం? ఆనాడు ఎలీషా మీదకి అనేక మంది వచ్చారు. ఏం చేస్తూ వచ్చారండి? ఎలీషా మీదకి రథాలు వేసుకుని వచ్చినప్పుడు, ఎలీషాని తీసుకుపోవడానికి చంపడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారాలు వేసాడు. అగ్ని ప్రాకారాలు ప్రార్థించినప్పుడు ఆ ఎలీషా దగ్గర ఉన్న పనివాడికి కనబడుతూ వచ్చింది. ఆ వాక్యం మనకు అట్లా చుట్టూ అగ్ని ప్రాకారంలో ఉంటుంది. ఇంకా యోబు దగ్గర ఒక మాట అంటాడు దేవుడు, ఆ సాతానుడు, క్షమించండి, యోబు విషయమై సాతానుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు సాతానుడు దేవుని దగ్గరకు వచ్చి? ఆయన యోబు చుట్టూ నీవు కంచి చేస్తున్నావు, అందుకే నేను ప్రవేశించలేకపోయినా అన్నాడు. దీని అంతటి కారణం ఏంటి? ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో తన జీవితంలో వాక్యం ఉంది కాబట్టి, పాపము తన జీవితంలోకి రాకపోకుండా వాక్యం అడ్డగిస్తుంది కాబట్టి, అతడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి, అతను చుట్టూ కంచి ఉంది, అగ్ని ప్రాకారం ఉంది, దూతలు కావలో ఉంటూ వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో ఏముండే? ఏం లేవు. కారణం ఏంటో తెలుసా? వాక్యమును మనం సరిగ్గా వింటున్నా. గుర్తుపెట్టుకో, ఈ మాట మనం చచ్చిపోయేంత వరకు, ప్రభు రాకడ వరకు మనకు గుర్తుండాలి. వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే, ఆయన వాక్యాన్ని కానీ వింటే, ద్వితీయోపదేశకాండ 30:20 స్పష్టంగా అంటున్నాడు, ఆయన వాక్యమును విని. ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటారో వారి జీవితంలో పాపం ఏలకోకుండా వాక్యం కాపాడుతుంది. వాడు ఏం చేస్తుందండి? పాపము వారు నేలకోకుండా
కాపాడేది కూడా. పాప యొక్క వారి దగ్గరికి రావటానికి కూడా భయపడింది. ఎందుకంటే వారి జీవితంలో వాక్యం ఉంది, పాపం కాదు. వాక్యాన్ని వింటున్నారు ప్రతిరోజు, చెవిని పెడతల్లా, ఏదో నాది కాదు నేను వదిలేసినట్టుంటలా, ఏదో ఒక మనుషుల మీద లోకం వైపు అటు ఇటు తల తిప్పుకోవట్లా, మనసు ఎక్కడెక్కడో పెడతల్లా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటలా. వారి మైండ్ అంతా కూడా వారి దేహము వారి ఆలోచనలన్నీ వాక్యం మీద పెడతారు. అప్పుడే ఏమైతే తెలుసా, పాపం నిన్ను నన్ను ఏలకోకుండా మనం కాపాడి. నేను బైబిల్ చదివేటప్పుడు వాక్యం చదువుతా వస్తా, అధ్యాయం చదివేటప్పుడు మనసు పెట్టి చదువుతా. చాలా నేను ఎవరు మాట్లాడినా పిలిచినా కానీ పలకను. ఒకసారి వాక్యం చదివేటప్పుడు నేను మైండ్ అంతా అక్కడే ఉంది, పక్కన వాళ్ళ గురించి ఆలోచించు. నా మైండ్లోకి వాక్యం చదివేటప్పుడు ఏదైనా ఆలోచన వచ్చిందనుకో, ఎక్కడి నుంచి అయితే నేను చదువుకుంటూ వస్తానంటే ఆలోచన ఏదైనా మైండ్లో ఆలోచన వస్తున్నా, నేను ఎక్కడి నుంచి అయితే ఆలోచన వచ్చిన కాడి నుంచి వాక్యం చదివాను, మళ్ళీ అదంతా మరలా చదువుకుంటూ వస్తా. ఒకసారి చదివేసినా మరలా నేను చదువుతా. ఎందుకంటే ఆ వాక్యం చదివేటప్పుడు ఈ ఆలోచన రావడం ద్వారా ఆ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతున్నానేమో అని మళ్ళా చదువుతూ వస్తా. అది నాకు అర్థం కాలేదని అనిపించింది, అందుకే మళ్ళీ చదువుతూ వస్తాను. ఎందుకంటే వాక్యం ఇంపార్టెంట్ మనకి. ఒక వాక్యం మన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేసింది. ఆయన వాక్యం వింటే మన జీవితమే మారిపోయింది. సంఘముగా నువ్వు ఎత్తబడతావు. ఒక మాట చెప్పాలండి, ఆయన వాక్యం వింటే ఒకరోజు ప్రభు వస్తే మధ్యాకాశానికి కడబోర శబ్దంతో మహాకాశం పడతాను గొప్ప దేవుని యొక్క కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఇంకా కడబోర శబ్దం వినబడినప్పుడు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు సంఘముగా ఆయన స్వరం విన్నటువంటి ఆయన వాక్యం విన్న నీవు, యథార్థంగా ఆయన వాక్యం విన్న నీవు నేను ఎత్తబడతాం. ఒకసారిగా ప్రభు దగ్గర కొనుక్కోబడతాం. అక్కడ మొట్టమొదటిదే ఈ మాట. మొట్టమొదటిది ఎంతసేపు పట్టిందంటే మిగతా మాట ఎంతసేపు పడితే అనుకోవద్దు. నాకు వాళ్ళు సిగ్నల్ ఇస్తారు, నేను ముగిచ్చేస్తా, ఏం కంగారు. అక్కడ మొదటి మాట వాక్యము. ఏ పాపం మనల్ని ఏలకోకనంటే ప్రభుత్వం చేయకోకుండా మన మీద ఏ పాపం కూడా కాపాడుతుంది. దాన్నే వ్యాఖ్యానములు ఏం రాయబడుతూ వచ్చిందంటే, మనము చెడు చేయకోకుండా లేదా మనలోకి చెడు రాకుండా వాక్యం కాపాడుతుంది, అడ్డగిస్తుంది. వాక్యము ఏం చేస్తుంది? చెడు మనలోకి రాకుండా, ఏ పాపం మనలోకి రాకుండా, ఏ చెడు మనలోకి రాకుండా అడ్డగిస్తుందంట వాక్యం. కాబట్టి వాక్యమును మనం శ్రద్ధగా వినాలి. ఇంత గొప్ప వాక్యాన్ని ఏదో వింటున్నాలే ఆయన వెళ్ళిపోతే కాదు, నాది కాదు నా అత్తగారు సొమ్ము అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నట్టు కాదు, జాగ్రత్తగా వినాలి వాక్యం. అప్పుడు పాపం నిన్ను నన్ను ఏలం, పాపం మనల్ని ప్రభుత్వం చేయదు, మనం చెడు దాంట్లో పడిపోం. కారణం ఏంటి? వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. వాక్యం ఏం చేస్తుంది? వాక్యం మన జీవితంలో చేసేది మొదటిది ఏం చేస్తుంది? ఏ పాపం మన జీవితంలో ఏలకోకుండా, ఏ పాపం మన మీద ప్రభుత్వం చేయకోకుండా, మన చుట్టూ అగ్ని ప్రాకారాలు కంచిగా ఉండి దూతల కావలో ఉన్నట్టు ఉండి మన మీదకు పాపం రాకుండా అడ్డగిస్తుంది వాక్యం. అది వాక్యం అంటే. ఆ వాక్యాన్ని వినే మనం అశ్రద్ధగా వింటే జాగ్రత్త. అందుకే యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవారు ఏమి, ఇదేమైనా ప్లే గ్రౌండ్ అనుకుంటారా, క్రికెట్ గ్రౌండ్ అనుకుంటున్నారా? చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు, పక్కపక్క జరగండి, కొద్దిగా జరగండి దూరంగా. యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవారు అంతే. మరి వాక్యాన్ని అశ్రద్ధ చేయవారు శాపగ్రస్తులే. వాక్యాన్ని అశ్రద్ధ చేయవారు జాగ్రత్త. వాక్యాన్ని శ్రద్ధగా దేవుని మందిరంలో వింటం లేదంటే శాపగ్రస్తమైన జీవితంలోకి మనం వెళ్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట మొదటిది. ఎన్నమాట? రెండో మాట ఇప్పుడు చూస్తాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నదే రెండో కోణాన్ని చూస్తాం. వాక్యము మన ఎడల చేసేవి. మొదటిగా ఏ పాపం మన మీద ఏర్పడినట్టు, ఏ చెడు మనలోకి రాకుండా అడిగిస్తుంది, ఆపుతుంది. కాబట్టి రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. రండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 17 verse 20. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం. చాలు చాలండి, రామా కొద్దిగా ఇట్లా. నువ్వు కదలే నా బాబును పంపు, నువ్వు రా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు రెండో మాట వాక్యం మన ఎడల చేసేవి. రెండోది ఏంటంటే బైబిల్లో చదువుతున్న మాట. వాక్యం ఏం చేస్తుంది? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం ప్రకారం
ఉమ్, ఉమ్. చాలు 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 అన్న. కాబట్టి ఇక్కడ చూస్తున్న రెండవ మాట ఏంటి? రెండవ మాట అంటే ఏంటి? రెండవ మాట వాక్యం మనలో చేసేది రెండోది ఏంటంటే నడవడికి నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుందండి? నడవడిక. ఒక మాటలో చెప్పాలంటే మీరు అన్ని విషయాల్లో కూడా మనం ఎట్లా నడవాలో నడవడికి నేర్పిస్తుంది మనకి. అర్థమవుతుందండి? వాక్యం ఏం చేస్తుంది? నడవడికి నేర్పిస్తుంది. అక్కడ చూడండి చక్కగా అంటాడు, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలను అనుసరించి నేర్చుకొనుటకు ఏమి నేర్చుకోవాలండి? నడవడం నేర్చుకోవాలి. వాక్యం ఏం చేస్తుంది? మానవుడిని నడిపించేది ఉంటుంది. ఒక నడవడికి ఏంటో నేర్పిస్తుంది మానవుడికి. మానవుడు నడిచే విధానం నేర్పిస్తుంది వాక్యం. నువ్వు ఎలా నడవాలో నేర్పిస్తుంది. ఎలా నడిస్తే బాగుంటుంది అన్నది. చూడండి, దేవుని మందిరంలో ఎలా నడవాలా, దేవుని సన్నిధిలో ఎలా నడవాలి, దేవుని యొక్క వనములో ఎలా నడవాలి అని ప్రతి విషయంలో మనం ఎలా నడవాలో మనకు నేర్పించేది. మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కానీ మనం ఎలా నడవాలనేది దినదినము మనకు నడక నేర్పేది దేవుని వాక్యం. ఇది ఎప్పటి వరకు నేర్పిస్తుంది? ఎప్పటి వరకు అక్క? అమ్మా గొప్పగానే ఆన్సర్లు ఇస్తున్నారు. ఈ లోకంలో ఉన్నంత వరకు. మరి ఈ లోకంలో ఉన్నంత వరకు నడవడికి నేర్పిస్తుంటే మనం ఆ వాక్యానుసారం ఎందుకు నడవట్లేదు? ఇప్పుడు మరి వాక్యం నేర్పిస్తుంది కదా, మరి మనం ఎందుకు నడవట్లేదు? నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, ప్రేమ సోదరుడు సోదరి, మరి ఎందుకు నడవట్లా? ఎందుకంటే ఆ నడవడికని మనం తీసుకోవట్లేదు దగ్గరికి. ఆ వాక్యాన్ని మన దగ్గర సరిగ్గా వింటాలా మనం. వాక్యం ఏం చేస్తుందంటే మనం ఎలా నడవాలో నడవడికి నేర్పిద్ది. అన్ని విషయాల్లో మీకు ఇచ్చే అన్ని విషయాల్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా, ప్రతి విధము కూడా వాక్యం ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది చెప్పండి? మన జీవితంలో జరిగే ప్రతి దాంట్లో కూడా నడవడికి నేర్పించింది. కానీ ఈరోజు మన క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి అంటే అన్ని విషయాల్లో కూడా, ప్రతి స్థలంలో కూడా, అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ప్రతి స్థలంలో ఎలా ఉండాలో మనకు నడవడికి నేర్పించింది. వ్యాఖ్యానంలో అలా ఉండే ప్రతి స్థలంలో కూడా, ప్రతి ప్రాంతంలో మనం ఎలా ఉండాలో మనకు నడవడికి నేర్పేది వాక్యం. మన చక్కని నడవడికి నడిపించేది. ఇదిగో ఇట్లా కాదు, ఈ మార్గంలో నడువు, ఇలా ఉండు, ఇలా నడువు అని చెప్పి ఒక మంచి నడవడిక మనకు నేర్పించేది వాక్యం. ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే, ద్వితీయోపదేశకాండ 30:20 రాయబడుతూ వచ్చింది, ఆయన వాక్యమును విని ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటావో నీలో నాలో జీవం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయబడతాం? సంఘంగా ఎత్తబడతాం. సజీవులమే, కానీ మనలో జీవం లేకపోతే ఉపయోగం ఏంటి? కానీ ఆ సజీవులు కానీ జీవం కలిగిన వారు మనం చూస్తూ వస్తున్నాం. జీవం కలిగిన వారు ఎవరంటే ఆయన వాక్యాన్ని వినేవారిలో జీవం ఉంటుంది. కానీ ఆయన వాక్యాన్ని వినేవారిలో జీవం ఉంది కాబట్టి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? ఆ వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యం వారిని ఏం చేస్తుంది? మొట్టమొదటిగా ఆ వాక్యం వారి ఎలా ఏ పాపం ఏలుకోకుండా ఏ పాపం అధికారం చేయకుండా ఉంటుంది, కాపాడుతుంది. పాపం వాడి దగ్గర రాకోకుండా అడ్డుగా ఉంటుంది. రెండోదిగా వాక్యం ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది ఆ వాక్యము? నడవడికి నేర్పిస్తుంది వాక్యం. అప్పుడు మంచి నడవడికలో ఉన్న వ్యక్తి జీవం కలిగి ఉన్నాడు కాబట్టి, అతడు సజీవుడు కూడా, అతనిలో జీవం ఉంది కాబట్టి ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు కడబోరు మ్రోగినప్పుడు సంఘంగా ఎత్తబడతాడు. అలా మంచి నడవడికి లేని వ్యక్తి, మంచి నడవడికల్లో నడవనటువంటి వ్యక్తి, మంచి కోణంలో నడవనటువంటి వ్యక్తి ఏం చేస్తారండి? మంచి మార్గంలో నడవకపోతే ఏమైంది? మీకు ఇంతకుముందు కూడా చెప్పా, ఈసారి ఎబ్రోన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెడతా ఒకటి. ఏంటిది? 2 మార్గంలో పటం. ఇరుకు మార్గము దాన్ని తిరగేసి ఉంటుంది. విశాల మార్గం, ఇరుకు మార్గం. విశాల మార్గం, ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో కూడా ఎవరెవరు వెళ్తారక్క? ఎవరైనా వెళ్తారా? ఇరుకు మార్గంలో ఎవరైనా వెళ్తారా? తెలియతేనే చెప్పండి అమ్మ, తెలకపోతే అన్నీ చెప్పొద్దు, నా టైం వేస్ట్ చేయదు. ఇరుకు మార్గంలో ఎవరు వెళ్తారు? సరే, విశాల మార్గంలో వెళ్ళేవాడని చెప్పండి. వాళ్ళనే తెలుసా లేదా? అంటవేందమ్మా, నోరు తెరవద్దు, తెలిస్తే చెప్పండి, నా సరైన కూర్చోండి. తెలుసా విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు? చెప్పాలి.
ఎవరన్నది బయట నుండి సిగ్నల్స్ వస్తున్నాయి. అందుకని విశాల మార్గంలోకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? ఇష్టానుసరమైన జీవితం, ఇంకా పాపంలో ఉండేవాళ్ళు, ఇంకా నువ్వు మధ్యలోనే ఉంటాం. కరెక్ట్ అక్క, అందరికి వినపడింది నీ స్వరం. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం, విశాల మార్గంలోకి వెళ్ళేవాళ్ళు ఎవరంటే త్రాగుడు అలవాట్లు ఉండేవాళ్ళు, జోదం అలవాట్లు ఉండేవాడు, వ్యభిచారం అలవాట్లు ఉండేవాడు, శరీర కోరికల అలవాట్లు ఉండేవాడు, నేత్రాశలు కలిగిన వాడు, జీవపు డంపపోట కలిగిన వాడు, ఇంకా ఆయా పందాలు, గుర్ర పందాలు, గిర పందాలు అని ఏదో ఆడుతూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు, ఇంకా సినిమాలు, టీవీ సీరియల్స్ కానీ రకరకాల వాళ్ళు అందరం కూడా చివరికి చేరేది ఆ ప్రాంతానికి. ఎక్కడికి? పరవాసిని పాట పాడుకుని చివరికి వెళ్ళేది ఎక్కడికి? కానీ మనం పాట పాడతాం, పాతాళ గుండం బహు భయంకర ఆ గుండం అని పాట పాడతాం. దాని నుండి తప్పించడానికి యేసుప్రభు వచ్చాడని కూడా పాట పాడతాం. యేసుప్రభువే లోకరక్షకుడు, మీరు ఎవరు లేరని పాట పాడతాం. కానీ చివరికి మన మార్గం చూస్తే నరకంలోనే కనపడుద్ది, పరలోకంలో మనం ఉండం. ఎందుకని ఉండమంటే వాక్యాన్ని వింటేనే కదా. ఆయన వాక్యం ఇక్కడ పొరపాటున రేపు పొద్దున దేవుని రాజ్యాన్ని యేసుప్రభు సింహాసనం మీద ఉన్నప్పుడు టకటక నడుచుకుంటూ వెళ్ళిపోవకండి. ఆయన ఆపుతాడు, ఏడకెళ్తున్నావు అయ్యా, అదిగో పరలోకం అని రాసిందిగా ప్రభు, అక్కడికి వెళ్తున్నానంటే నువ్వు వెళ్ళాలో లేదో తేల్చాల్సిన నేను, నువ్వు ఆగంటాడు. అప్పుడు ఆయన చెబుతాడు, నువ్వు వెళ్ళాల్సింది ఈ మార్గం కాదు, ఇంకో మార్గం ఉంది, అటు పోవాలంటే అట్టట ప్రభు ఎల్షద్దాయి మా ప్రార్థన మందిరంలో విశ్వాసగా దేవుని బిడ్డగా ఉండి బలలో పాల్గొంటే నమ్మకస్తురాలు కూడా నన్ను ఈ మార్గంలో వెళ్ళమంటావా? నీకు వెళ్ళటానికి అసలైన మార్గం, నువ్వు వెళ్ళటానికి ఆ మార్గానికి కారణాలు ఏంటో నీ జీవితం చూడని చెట్టా మొత్తం బయట పెడతాడు. ఏం పెడతాడు? మన జీవితం మొత్తం బయట పెడతాడు. మనం ఏమనుకుంటాం, నా కొరకు సీట్ రెడీగా ఉంది, నేను వెళ్ళిపోతున్నా. ఏ సీట్ రెడీగా ఉంది? మనం అనుకుంటాం నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది, నాకు వరకు దేవుని రాజ్యంలో ఆయన సింహాసనంతో పాటు ఆయనతో పాటు కూర్చునే ధన్యత నాకు మాత్రం తప్ప ఇంకెవరికి ఉందనుకుంటాం. మనకు మాత్రం తప్ప ఇంకెవరికి లేదు, నరకానికి వెళ్తాను, మనకు తప్ప ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని వింటలా మనం. ఆయన వాక్యాన్ని ద్వితీయోపదేశకాండం 35:20 ఉంటుంది. ఆయన వాక్యాన్ని విన్న వాళ్ళు జీవం ఉంది కాబట్టి జీవం కలిగిన ప్రాంతానికి వాళ్ళు వెళ్తారు. జీవం లేనప్పుడు జీవం కలిగిన ప్రాంతానికి వెళ్తాం నీవు నేను. అర్థం చేసుకోండి, ఆయన వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని విన్నప్పుడు మనలో జీవం ఉంటుంది కాబట్టి జీవం కలిగిన మనలో ఏ పాపం ఏలదు. ఆ వాక్యం ఏలకోకుండా అడిగిస్తుంది, కాపాడుతుంది. 2 ఆ వాక్యం ఏం చేస్తుంది? ఒక మంచి నడవడికలో పెట్టింది కాబట్టి మనలో జీవం ఉంది. ఆ జీవం ద్వారా మంచి నడవడికలో మనం వెళ్తున్నాం కాబట్టి ఓ రోజు దేవుని మార్గాన్ని మనం చేరేవారు ఉంటాం. ఆ నడవడికని చెరిపేసుకున్నవారు నష్టపోతారు. ఆ నడవడికని చెరిపేసుకున్నవారు నష్టపోతారు. వద్దు. ఇంతగా వాక్యాన్ని ధ్యానించడానికి కారణం ఏంటంటే ఆయన మాటలు వినాలి. ఆయన వాక్యాన్ని ఏం చేయాలా? వినాలి. ఆ వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. ఆ వాక్యాన్ని వింటేనే నీకు మంచి నడవడిక ఏంటన్నది తెలిసిది, నేర్చుకోగలుగుతావు. దేవుళ్ళు ఎలా నడవాలా, మందిరంలో ఎలా నడవాలి, ఆత్మీయంగా ఎలా నడవాలి, ప్రభు సన్నిధిలో ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి, ఇతరుల దగ్గర ఎలా నడుచుకుంటూ వెళ్ళాలన్నది ఆయన వాక్యాన్ని వింటేనే కానీ నీకు తెలియదు నువ్వు ఎట్ట నడవాలి. ఆయన వాక్యాన్ని అన్నప్పుడు ఎట్టబడితే అట్ట నడుస్తాం. అప్పుడు ఆ నడిచిన నడకను బట్టి ఏమైంది? సరిగా ఉండదు. మందిరంలో పిల్లలు సరిగా నడవకపోతే నేను ఏం చేస్తాను? పులిపేట మీద నుంచి కేకేస్తాయా, మీరు అట్లా ఉండదు, ఎట్లా ఉండయా అని చెప్పి పిలుస్తూ ఉంటా. లేదా సరిగ్గా కూర్చోమంటే, ఎందుకని? అలా నడవడిక సరిగ్గా లేదు కాబట్టి. ఇప్పుడు వాక్యం మనలో పెద్దవాళ్ళమైన మనతో హెచ్చరిస్తుంది. పిల్లలను హెచ్చరించడానికి దేవుడు నన్ను నిలబెట్టి మిమ్మల్ని నిలబెట్టి ఉండొచ్చు, కానీ మనల్ని హెచ్చరించడానికి వాక్యం హెచ్చరిస్తుంది. మీరు ఆయన మాట వినండి. ఆయన మాట వింటే శ్రేష్టకరమైన చక్కని నడవడికి మీకు నేర్పించబడింది. మీరు మంచిగా నడవచ్చు. ఆయన మాట వినకపోతే మీరు చక్కని నడవడికి ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని వినకపోతే రాదు మనకి నేర్చుకోవడానికి కూడా. అసలు నువ్వు మంచి నడవడికి నీకు నేర్పించాలంటే దేవుని వాక్యం, అది అర్థం ఇంకా ఎక్కడా లేదు. ఎక్కడ నువ్వు ట్రైనింగ్ తీసుకున్నా మంచి నడక నీకు రాదు, ఏడో కూడా తప్పిపోతావు. మంచి నడక నీకు నేర్పించబడాలంటే దేవుని వాక్యమే, ఇంకొకటి లేదు. నువ్వు మంచి నడక నడవాలంటే బూతులు ఆడుకోకుండా, అబద్ధాలు తిట్టుకోకుండా, మోసం చేయకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచరించుకోకుండా, చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహితులు, చెడ్డ కోరికలు లేకుండా నువ్వు మంచి నడవడికి నడవాలంటే ఒకటే కోణం, దేవుని వాక్యమే. అది శ్రద్ధగా వింటే, ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వింటే నీకు చెడు స్నేహితులు నీ దగ్గరకు రాను. తిమోథంకులు ఫస్ట్లో ప్రభుని నమ్మిన కొత్తలో, ఇట్లాగే యేసు ప్రభుని నమ్మిన కొత్తలో ఊరికి వెళ్తేనో తమ సొంత గ్రామానికి వెళ్తే వాళ్ళు ఊర్లో ఉన్న స్నేహితులు ఉంటారుగా, వాళ్ళందరూ కూడా వస్తున్నారట. అరే బాగున్నావా, అరే బాగున్నావా, నా పేరు బొంతల, ఏమని చెబుతాడు అంకులు, మా తండ్రి పేరు బొంతల
రామచంద్రమూర్తి. నా పేరు బొంతల కృష్ణమూర్తి, అంతే కదా. మా తండ్రి పేరు బొంతల రామచంద్రమూర్తి, నా పేరు బొంతల కృష్ణమూర్తి. కృష్ణమూర్తి కాక తిమోతంకులు అయిపోయాడు. సరే, తిమోతంకులు అయితేనే బాగుంది, బొంతల కృష్ణమూర్తి అయితే బాగోదు. అప్పుడప్పుడు అంకుల్ అంటాడు, రే నాకు కుక్కకు వ్యత్యాసం లేదని చాలాసార్లు చెప్పాడు వాక్యం. అది బతుకుతుంది, నేను బతుకుతుంది, వ్యత్యాసం లేదని. ఎందుకు అంకుల్ అట్లా అంటారంటే, నా జీవితం అలాంటిదే, దేవుడు మార్చాడు. నా జీవితం అలాంటిదే, దేవుడు మార్చాడు. ఈరోజు మనం అలాంటి జీవితంలో ఉన్న మనల్ని ఎన్ని కొండల ప్రభు మార్చలా. సరే, అది తర్వాత కోణం. ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఎందుకు ఆ మాట చెప్పబడుతుందంటే, మన జీవితం బైబిల్ అంటుంది నడవడికి సరిగా. తిమోతంకుల దగ్గరికి తన పూర్వ స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉండటానికి చాలా ప్రయత్నించేవాడు, దూరం వెళ్ళిపోవడం చాలా ప్రయత్నించేవాడు. ఎందుకంటే నేను నన్ను నడిపించే వాక్యము మంచి నడవడికలో నడిపిస్తుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చూసా, నన్ను మంచి నడవడికలో నడిపించిన ఏ మార్గం నాకు లేదు. నేను కనుగొన్న ఆ మార్గం దేవుడు నాకు బయలుపరిచాడు. కాబట్టి ఆ మార్గంలో నేను నడవాలి. ఆ నడిపించేది వాక్యమే. నేను ఆ వాక్యాన్ని వినాలి, కానీ చెడ్డు స్నేహితుల యొక్క మాటలు నేను వినపాడు. మనకు ఎట్లా ఉంటాయంటే, ముసలమ్మ ముచ్చట్లో పెడతా ఉంటే ఇంకా ఇన్ని సప్పుగా ఉంటాయి. చెప్పక్క, ఇంకేంటక్క అంట. ఆ వినాలని ఇంకా ఏంటి అని అడుగుతాం. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా చెప్తారా, ఇంకేమైనా ఉన్నాయా అక్క అడుగుతాం. అనేకులు కూడా ఇంకేమైనా ఉన్నాయా అంటే, మన చెడు మాటలు బాగుంటాయి. అంటే చెడు మాటలు విని చెడు నడవడికలో నడవడం ఎక్కువ ఇష్టం. మంచి నడవడిక అన్నది ఎవరికి ఇష్టం ఉండదు. కానీ వాక్యము మంచి నడవడికలో నడిపిస్తుంది. మనం ఎలా చేసేది ఏంటి? వాక్యము మంచి నడవడిక, చక్కని నడవడిక ఏంటో మనకు తెలియపరిచి ఆ నడవడికలో నడిపిస్తుంది. ఇది రెండవ కోణం. మూడవ మాట చూద్దామండి. మూడవ మాట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలా లెక్క ఏం చదువుతాం. కాబట్టి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము మనం చూస్తూ వచ్చిన మాట, ఇప్పుడు చదివిన మాట ఏంటి? ఎన్నో వచనము? 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఇక్కడ ఈ వాక్యం మనలో చేసే మూడో కోణం. మొదటిగా ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఏ పాపం మనల్ని ఏలకోకుండా చేస్తుంది, ఏ పాపం మనమే ప్రభుత్వం చేయకుండా చేస్తుంది. ఈ వాక్యం రెండోది మన ఎలా చేసేది ఏంటి? మంచి నడవడిక ఏంటో మనకు నేర్పిస్తుంది. ప్రపంచంలో మంచి నడవడిక నేర్చుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. మూడోది, వాక్యం మన ఎలా చేసే మూడో కార్యం ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైన. మూడోదిగా మన త్రోవలో వెలుగుగా ఉంటుంది. ఈ వాక్యం ఏం చేస్తుంది? మనం వెళ్ళే త్రోవలో వెలుగుగా ఉంటుంది. అంటే ఏవైతే మన చీకటి జీవితం ఉంటుందో, అంటే ఒక కోణాన్ని అర్థం చేసుకుంటే, చీకటి వైపు వెళ్ళకోకుండా మన ముందర వెలుగుగా వెళ్తుంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, మన ఎలా చీకటి వైపు వెళ్ళకోకుండా ఉంటుంది, వెళ్ళకోకుండా చేస్తుంది. ఈ వాక్యం చూడండి ఎంత గొప్పదో. నీ వాక్యం నా పాదముల దీపం, నా త్రోవకు వెలుగై ఉంది. అంటే మన త్రోవకు వెలుగుగా వాక్యం ఉంటుందని ఏమవుతుంది? చీకటి వైపు మనం వెళ్ళకోకుండా కాపాడబడుతున్నాం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, మూడోదిగా చీకటి వైపు మనం వెళ్ళకోకుండా చేస్తుంది. అదే కదా వాక్యం చేసే పని. వాక్యం చేస్తుంది చీకటి వైపు వెళ్ళకోకుండా ఒక మంచి కోణంలో మనం నడిపిస్తుంది. నిజంగా వాక్యం ఎంత గొప్పదో చూడండి. వాక్యం అంటే ఆయన త్రోవల్లో, అంటే చీకటి వైపు వెళ్ళకోకుండా ప్రభు యొక్క త్రోవల్లో మనం నడిపిస్తుంది. ఆయన త్రోవలో వాక్యము మనం ఎలా చేసేది ఇదే. అసలు వాక్యం ఏం చేస్తుంది అన్నది అర్థం కావాలి. వాక్యం చదువుతున్నాం, అసలు ఆ వాక్యం ఎలా ఉందో అర్థం కావాలా, ఏం చేస్తుందో కూడా అర్థం కావాలి. మనకి ఎలా ఉందనేది ఆరాధనలో చూసాం. ఏం చేస్తుంది, మనం ఎలా చేసేవేంటంటే, మొట్టమొదటిగా ఏ పాపం మన దగ్గర రాకోకుండా ఆపుతుంది. 2, మంచి నడవడిక ఏంటో మనకు నేర్పిస్తుంది. మూడోదిగా చూసినట్టయితే వాక్యము మన త్రోవలు వెలుగుండి మన త్రోవలు చీకటి వైపు వెళ్ళకోకుండా కాపాడుతుంది. చీకటి వైపు వెళ్ళకోకుండా అడిగిస్తుంది. అంటే మనం నడకగానే మన త్రోవలు కానీ చీకటి వైపు వెళ్ళకోకుండా ఈ వాక్యం ఏముంటుంది? మనకు అడ్డుగా ఉంటుంది. అందుకే మన మందిరంలో చుట్టూ అడ్డుగా ఏముండే?
వాక్యాలు ఎక్కువ కనపడుతున్నాయి. మీరు డోర్లు అని చెప్పకండి పొరపాటున. మీరు డోర్లు అని చెప్పొద్దు. ఏముంది? వాక్యాలు ఉన్నాయి. అంటే ఈ వాక్యాలు ఏం చేస్తున్నాయి? ఈ వాక్యాలు ఏం చేస్తున్నాయంటే చీకటి వైపు మనం వెళ్ళకోకుండా మనల్ని వెలుగు మార్గంలో, వెలుగు వైపు నడిపిస్తాయి. మనం వెలుగు ఎవరు అంటే నీ వాక్య నా పాదము దీపం నా త్రోవకు వెలుగై ఉందన్నావు. కానీ ఈ వాక్యం ఏం చేస్తుంది? వెలుగు వైపు నడిపిస్తాం, చీకటి వైపు నడిపించుకోకుండా. అసలు వెలుగు ఎవరు? యేసు ప్రభువు వారు. అంతేనమ్మా? అంతేనా? ఎక్కడ రాయబడి ఉంది వాక్యం? సరే, నేను చదువుతా చూడండి. దేవుని యొక్క యోహాను సువార్త చెప్పండమ్మా, పర్లేదు. 1వ అధ్యాయము. తెలిసి చెబుతున్నారా తిరిగి చెబుతున్నారు చెప్పండి. సరే, నేను ఒక మాట చెబుతా చూడండి. ఎగ్జాంపుల్, ఆ వాక్యం ఈ లోకములకు వచ్చాను, ఆ వెలుగు ఈ లోకములకు వచ్చాను. కానీ అనేకులు వెలుగును చూడలేక చీకటి వైపు వెళ్ళిపోతున్నారు. అనేకులు అసలైన వెలుగును చూడలేకపోతున్నారు. అందుకే రాయబడుతూ వచ్చింది యోహాను 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్టే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం నడిపించిన వాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగును బైబిల్లో రాయబడుతూ వచ్చింది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన ఆయన వాక్యమును విని మీకు ప్రకటించినది ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. ద గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. కానీ ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనందు చీకటి ఎంత మాత్రమును బాబా నువ్వు చూడటానికి కూడా ఆయన చీకటి లేదు, వెతకటానికి కూడా లేదు, కనుగొనటానికి కూడా ఆయన చీకటి లేదు. అంత గొప్ప వెలుగు కలిగిన వాడు ప్రభు. కోటి సూర్యుల తేజస్సు కంటే ప్రసన్నత తేజస్సు కలిగి వెలుగు కలిగిన వాడు మన ప్రభు. వెలుగు కలిగిన వాడు. ఆయన తేజస్సు చూడాలంటే మానవులుగా మనం చూడలేం. మానవ నేత్రాలతో మనం చూడలేం. అందుకంటాడు, ఎవడును నన్ను చూసి బ్రతకలేడు. మోషేని దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషేతో ఏమంటాడు? అయ్యా, ఒక్కసారి నేను నిన్ను చూసేదట్టు, నీ మాటను బట్టి నిన్ను గుర్తెరిగా, కానీ నువ్వు ఎలా అంటావో నేను చూడలా. ఒక్కసారి ప్రభు నేను నిన్ను చూస్తానంటే, మోషే నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు. నెవర్ మ్యాన్ ఐ సీ. ఇంకా ఫోర్ సీ నో లివ్. ఎవరు కూడా ఇక్కడ బ్రతకలేరు. నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేరు. ఏదో కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కానీ ఏ నరుడు కూడా బ్రతకలేడు నన్ను చూసి. ఎందుకంటే అంత గొప్ప తేజస్సు కలిగిన వాడు. కానీ 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 నువ్వు నా మాటను బట్టి నన్ను ఎరిగేవు కాబట్టి నేను బండ సందులో ఉంచుతా. ఆ బండ మీద కూడా నేను దాటి వెళ్తా. నువ్వు నా వీపును చూస్తావు, పార్శ్వమును చూస్తావు. అంతే. అంత గొప్ప తేజస్సు కలిగిన వాడు దేవుడు. దేవుడు ఎంత గొప్ప తేజస్సుడు అంటే, మోషే కొండెక్కినప్పుడు కానీ దేవుని మందిరంలో ప్రవేశించిన వాడు అప్పుడు కానీ ముఖము దేవుడు, మోషే యొక్క ముఖం దేవుని యొక్క తేజస్సు నింపబడుతుంది. అప్పుడు దేవుని వాక్యానికి వచ్చింది. దేవుని యొక్క మోషే చూడలా. దేవుని వాక్కుతోనే మోషే ముఖం తేజస్సుకుంటే దేవుని చూస్తే ఇంకా మోషే ఎలా ఉంటాడు కదా? ఇంకెలా ఉంటాడు? అది ఆయన తేజస్సు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. మరి ఆయనలో చీకటి లేకపోతే ఆయన రక్తంతో, ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా కడగబడిన మనలో చీకటి ఎందుకు ఉండాలి చెప్పండి? ఆయనలో చీకటి లేదు. మరి ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా కడగబడిన మనలో చీకటి ఎందుకు ఉండాలి? చీకటి ఎందుకు ఉండాలి? చీకటి ఎందుకు ఉండాలి చెప్పండి? ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఇప్పుడు చదువన్నా 6వ వచనం. అది అర్థమైందండి మీకు? ఇంకా బైబిల్ చూడటానికి టైం దొరకపోతే ఇక్కడ రాసి ఉండే చూడకండి. అక్కడ ఏదో కాడ 3వ ట్రస్ట్ మీద రాసి చూడండి. కాబట్టి ఆయనతో కూడా సహవాసం కలవని చెప్పుకొనుచు చీకట్లో నడిచిన మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అంటే ఇక చూడండి, బల్ల దగ్గరికి వచ్చి ప్రభువా నేను మంచోడిని అని మనం అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. ఇక మనం ఏమనాలి? బల్ల దగ్గరికి వచ్చి ఏమనాలా చెప్పండి? నేను మంచోడిని అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. మరి మనం ఏమన్నా బల్ల దగ్గరికి వచ్చి చెప్పండి, ఒకరు చెప్పండి ఎవరు? మరి అయోగ్యురాలు అయితే బల్ల ఎందుకు పాల్గొన్నారా? అయోగ్యులైతే ఎందుకు పాల్గొన్నారు బల్ల? మరి ఏడ మార్చాడు? మళ్ళీ ఇంకా బల్ల దగ్గరికి వచ్చి నేను అయోగ్యుని అన్న తర్వాత ఇంకా మార్చాడు.
మళ్ళీ అయోగ్యతలోకి వెళ్ళారు కదా, ఇక వారం వారం అయోగ్యం అని ఒప్పుకోవటమేనా? సరి చేసుకోవడం కదా అక్క. బల్ల దేనికో తెలుసా అసలు? ప్రభు వస్తాడు నన్ను తీసుకెళ్తాడని ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి బల్ల. అసలు నిజం చెప్పాలంటే బల్ల దేనికి? ప్రభు వచ్చి నన్ను తీసుకెళ్తాడు అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయనే చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు. నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? మరి ఆయన్ని. ఆయన ఎవరు? యేసు ప్రభు. ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి ఇంట్లో, ఆ తండ్రి దగ్గర నివాస స్థలం మనం కడుతున్నాడు. ఎవరి కోసం కడుతున్నాడు? మన కోసం కడుతున్నాడు. ఆ నివాస స్థలంలోకి ఎవరు వెళ్ళాలా? మనం వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలా? మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు చూస్తారు కదా, మనం వెళ్ళాలంటే వెలుగు జీవితం మనలో ఉండాలి. కూర్చోనైనా మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలా? వెలుగుగా ఉండాలి. మనం చీకటిగా ఉంటే ఆయన కట్టే ఇంట్లోకి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు అంటే దీన్ని బట్టి ఒక్కసారి నువ్వు అయోగ్యుడు అని తెలిసినా ప్రభు నిన్ను స్వస్థపరిచాడు, ప్రభు నీ జీవితాన్ని మార్చాడు, తన రక్తంతో నిన్ను కడిగిన తర్వాత యోగ్యమైన జీవితం నీకు వచ్చింది. ఇప్పుడు నువ్వు అయోగ్యులు అంటున్నావు అంటే మరలా జీవితాన్ని పోగొట్టుకున్నట్టే. అంటే మరలా ప్రభుని సిలువేస్తున్నట్లే. మరలా ప్రభుని సిలువేస్తున్నట్లే. ఒక్కసారి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయడానికి లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు. అది ప్రభువే చెప్పాడు పేతురుతో. మరి ఎలా వల్ల మనం స్నానం చేయడానికి ఇష్టపడతావు? అయోగ్యుని. నువ్వు అయోగ్యుడివే, అయోగ్యురాలివే. ప్రభు నేను అయోగ్యమైన జీవితాన్ని తీసుకొచ్చే పరిశుద్ధమైన యోగ్యులుగా చేశాడు. ఇంకా నేను అయోగ్యుడు ఏంటి? మరి ఇప్పుడు ఎట్లా? మరి ఎట్లా చూసిన వాక్యం రెండంచుల వాడిగల కడతాం. రెండు వైపుల వాక్యాన్ని పొదిలింటుంది. ఎటువైపు అయినా కోసుకుంటూ వెళ్ళిపోతుంది. జాగ్రత్త. వాక్యం మన ఎట్లా చేసేది. మూడోదిగా మన త్రోవల్లో వెలుగులోకి నడిపిస్తుంది వాక్యం. మన త్రోవ ఎప్పుడు కూడా చీకటిలోకి వెళ్ళకోకుండా వెలుగు వైపే ఉండేది. ఏ చీకటి వైపు కూడా మనం వెళ్ళకోకుండా మన త్రోవ ఎప్పుడు వెలుగు వైపు ఉండేది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఎంత మాత్రం చీకట్లేదు. అంటే మనం చీకటి వైపు వెళితే దేవుల్లో నుండి తొలగిపోయినట్టు ఉండేది. కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే దేవుళ్ళ నుండి తొలగిపోకుండా దేవుల్లోనే ఉంచడం కొరకై మనల్ని ఏం చేస్తుంది? వాక్యము మనకేం చేస్తుంది? మంచి వెలుగుగా ఉండి మంచి త్రోవలో నడిపిస్తుంది. చీకటి త్రోవలోకి వెళ్ళకోకుండా మంచి వెలుగు కలిగిన త్రోవలో నడిపిస్తుంది ఈ వాక్యం. ఎంత గొప్ప వాక్యం చూడండి. అంత గొప్ప వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టేట్టాం. సరిగ్గా వినం. మనం ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటాం. నరసాపురి అర్షద్ధాయిలో నరసాపురి మొత్తం మన మనసు తిరిగి వచ్చింది. అంటే అర్థం ఏంటి? వినే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎవడు యెహోవా మాట శ్రద్ధగా వినును, యెహోవా ఆజ్ఞను శ్రద్ధగా వినువాడు గైకొనువాడు ధన్యుడు. మనం శ్రద్ధగా ఆయన వాక్యాన్ని వినాలి. అప్పుడు ఆ వాక్యము నీ మీద పాపం ఏర్పకుండా అడిగిస్తుంది. అప్పుడు ఆ వాక్యము ఏం చేస్తుంది? మంచి నడవడికలో నడిపిస్తుంది. అప్పుడు ఆ వాక్యము నీ త్రోవలు చీకటి వైపు వెళ్ళకోకుండా వెలుగులోనే చక్కగా వెళ్ళేటట్టు నడిపిస్తుంది. ఇక ఆ వాక్యం నాలుగోదిగా ఏం చేస్తుందంటే, రండి